ठारे अधिष्ठान करथिला प्रभुंकर अभिषिक्तंकर दर्शन न पाइले ताहांकर जे वृत्ति हबो नाही पवित्र आत्मा के द्वारा ताहांको एई प्रत्यादेश दिया जायतिला। ఎరుషలేం అందులో కథ 2వ అధ్యాయం 26 ఎరుషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడగా మునుపు మరణం పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన ఈశ్వరంకర మండలి, ఇక్కడ ఒక నీతిమంతుడు ఈ స్థానంలో జనే ధార్మిక వ్యక్తి సిమియోన్ అనే ఒక అతను కనబడుతున్న మనకి. ఆ సిమియోన్ నామక జనే వ్యక్తి మనకు देखा जावछंती. ఆయన యెరూషలేములో ఉంటుండేవాడు. ఆసే జెరూసలేమରେ ବାସ କରୁଥିଲେ. నీతిమంతుడే కాదు భక్తిపరుడు కూడా ఉండే. ఆసే ధార్మిక ଥିଲେ ତାମାନେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଭୟଭକ୍ତି ଜୀବନ ମଧ୍ୟ ସେ ଥିଲେ. ఈ వ్యక్తి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉండేవాడు. ఇశ్రాయేలుର సంతానదాయక నిమంతే ଆଉ ଜଣେ ଆଧାରକର୍ତ୍ତାଙ୍କୁ ସେ ଅପେକ୍ଷା କରିଥିଲେ. ఇశ్రాయేలును ఎవరు ఆదరిస్తారు, ఆదుకుంటారు, ఆ ఇశ్రాయేలు ଲୋକମାନେ କିଏ ରକ୍ଷା କରିବ, କିଏ ସେମାନଙ୍କୁ ସୁରକ୍ଷିତ ଦେବ, దాని విషయమే ఎంత వృద్ధాప్యంలో ఉన్నా సరే ଆଉ এই ବିଷୟରେ ସେ ଯେତେବେଳେ ସେ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ଥିଲେ ମଧ୍ୟ వారి కొరకు అంత ప్రయాసపడుతూ కనిపెడుతూ ఆదరణకర్త వస్తాడు అన్న విషయం తెలుసుకొని ప్రతి దినం కూడా కనిపెడుతూ ఉండేవాడు. ଆଉ ଏଇ ବ୍ୟକ୍ତି ଜଣକ ସିମିయోନ ନିଶ୍ଚିତ ଜଣେ ସନ୍ତାନଦାୟକ ଆଉ ପ୍ରଭୁ ଈଶ୍ୱର ଆସିବେ ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ, ଆଉ ସେଥିରେ ମଧ୍ୟ ସେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆଉ ସେ ଅପେକ୍ଷାକୃତ ରହି ପ୍ରାର୍ଥନାରେ ଜଗୁଥିଲେ. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ଆଉ ବାଇବେଲରେ ଲେଖା ଅଛି ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ତାଙ୍କ ଉପରେ ଅଧିଷ୍ଠାନ କରୁଥିଲା. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు, ଆଉ ସେ ପ୍ରଭୁଙ୍କର ଅଭିଷିକ୍ତଙ୍କର ଯୀଶୁଙ୍କୁ ନ ଦେଖିବା ପର୍ଯ୍ୟନ୍ତ, క్రీస్తు జన్మించిన శిశువు చూడక మునుపే, ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁ ସନ୍ତାନ ଭାବରେ ଶିଶୁ ଭାବରେ ଜନ୍ମ ନ ହେବା ପୂର୍ବରୁ మరణము పొందడని, ଆଉ ମୁଁ କେବେ ମୃତ୍ୟୁବରଣ କରିବି ନାହିଁ, చనిపోవడని, ଆଉ ମୁଁ ମୃତ୍ୟୁବରଣ କରିବି ନାହିଁ, పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ଆଉ ସେଇ ତାଙ୍କ ବିଷୟରେ ପବିତ୍ର ଆତ୍ମା ତା ଆମକୁ ପ୍ରତ୍ୟାଦେଶ କରିଅଛନ୍ତି. ఏ విధంగా పరిశుద్ధాత్ముడు తెలియపరిచినాడో అదే ప్రకారంగా ఆయన క్రీస్తును చూడగలిగినాడు. ଆଉ ଯୋଉ ପ୍ରକାର ପବିତ୍ର ଆତ୍ମା କହିଥିଲା ଆଉ ସେଇ ପ୍ରକାର ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଜନ୍ମ ବିଷୟରେ ଆଉ ଏଇ ସୀମାନ ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ସେ ଦେଖି ପାରିଥିଲେ. అక్కడ ఒక 21వ వచనంలో మాట రాయబడ్డది. ଆଉ ସେ 21 పదରେ ଲେଖା ଅଛି, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ତାଙ୍କୁ ସୁନ୍ନତ କରିବା ସକାଶେ ଅଷ୍ଟମ ଦିନ ଉପସ୍ଥିତ ହୁଅନ୍ତେ ତାହାଙ୍କର ନାମ ଯୀଶୁ ଦିଆଗଲା. ଏଇ ନାମ ତାହାଙ୍କର ଗର୍ଭସ୍ଥ ହେବା ପୂର୍ବରୁ ଦୂତଙ୍କ ଦ୍ୱାରା ଦିଆଯାଇଥିଲା. అయితే ఎప్పుడైతే 26వ వచనంలో పరిశుద్ధాత్మ చేత బయలుపరిచి ఆయన కనిపెడుతున్నాడో, ଯେତେବେଳେ 26 ପର୍ବରେ ଯେତେବେଳେ ସେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ସେ ଈଶ୍ୱରଙ୍କ ଦର୍ଶନ ପାଇଁ ଅପେକ୍ଷା କରୁଥିଲେ, 27 చూసినట్లయితే అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు అవును తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. ఎవరు ఎత్తుకున్నారు చేతుల్లో? କିଏ ତାଙ୍କ ଶିଶୁ ଥିବା ସମୟରେ ଆପଣ ହସ୍ତରେ ତୋଳି ଧରିଥିଲେ? ఏ శిశునైతే దేవాలయానికి తీసుకొని వచ్చారో ఆ శిశువుని ఎత్తుకున్నాడు. ଆଉ ଯୋଉ ଶିଶୁକୁ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିର ଜେରୁସାଲେମକୁ ନେଇକି ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ଆଉ ଏଇ ସୀମାନ ତାହାଙ୍କୁ ଶିଶୁ ଥିବା ସମୟରେ ଯୀଶୁଙ୍କୁ ସେ କୋଳେ పరిశుద్ధాత్ముడు బయలుపరచబడిన రీతిగా ఆయన శిశువును చూడగలిగాడు. ଆଉ ସେ ହଉଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. ପବିତ୍ର ଆତ୍ମା ଯୋଉ ପ୍ରକାର ସେ ଅଧିଷ୍ଠାନ କରିଥିଲା ସେ ଶିଶୁକୁ ସେ ଦେଖିପାରିଲେ. ఆ శిశువుని ఎంత ఆనందించగలిగాడో, సంతోషించగలిగాడో చెప్పలేము. ଆଉ ଏଇ ସମୟ
ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఈ విధంగా పలుకుతున్నాడు ఆయన. ଆଉ ସେ ତାଙ୍କୁ କୋଳରେ ଧରି ତାଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରଶଂସା କରି ଏହି ପ୍ରକାର ସେ କହୁଛନ୍ତି, నాదా ହେ ପ୍ରଭୁ, ఇప్పుడు నీ మాట చొప్పున ଏବେ ତୁମ ଆପଣ ବାକ୍ୟ ଅନୁସାରେ సమాధానముతో ତୁମର ଦାସଙ୍କୁ ଶାନ୍ତିରେ నీ దాసుని పోలిచుచున్నావు. ପ୍ରସ୍ଥାନ କରିବାକୁ ଦଉଛ। చాలైనా నాకు ఇంక అవసరం లేదు. ଆଉ ସେ କହୁଛ ମୋର କୌଣସି ଆବଶ୍ୟକ ନାହିଁ। పరిశుద్ధాత్మ ఏ విధంగా బయలుపరిచి తెలియపరిచినాడో ఆ ప్రకారంగా నేను నిన్ను చూడగలిగినాను. ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର ମୋତେ ଯୋଉ ପ୍ରକାର ପ୍ରେରଣା କରିଥିଲେ, ଅଧିଷ୍ଠାନ କରିକି ମୋତେ ଚଳେଇ ନେଇଥିଲେ, ସେ ଈଶ୍ୱର ମୋର ନିଜ ସ୍ୱଚକ୍ଷୁରେ ସେ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଯୀଶୁଙ୍କୁ ମୁଁ ଦେଖିପାରିଲି। నేను ఎవరి కొరకైతే కనిపెట్టానో ମୁଁ ଯାହାଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରିକି ରହିଥିଲି, ఆయన నిన్ను కనులారా చూడగలిగినాను, నా చేతులారా ఎత్తుకోగలిగినాను. ମୁଁ ତାହାଙ୍କୁ ସେ ପିତା ପରମେଶ୍ୱରଙ୍କ କଳସ୍ଥ ପୁତ୍ର ଯୀଶୁଙ୍କୁ ମୋର ସ୍ୱଚକ୍ଷୁରେ ମୁଁ ଦେଖିପାରିଲି। ఆయన పలుకుతున్న మాటలు ఇంకా చూడండి. ଆହୁରି ସେ କଣ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ, ఆయన జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల యొక్క సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ଆଉ କାରଣ ମୋର ନେତ୍ର ତୁମର ପରିତ୍ରାଣ ଦେଖିଅଛି, ଯାହା ତୁମେ ସମସ୍ତ ଲୋକଙ୍କ ସମ୍ମୁଖରେ ପ୍ରସ୍ତୁତ କରି ବିଜାତିମାନଙ୍କ ପ୍ରତି ସତ୍ୟ ପ୍ରକାଶ ଜ୍ୟୋତି ପୁଣି ତୁମର ଇସ୍ରାଏଲର ଗୌରବ ସ୍ୱରୂପ କରିଅଛ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। కనిపెట్టుట ద్వారా ఆయన కనుగొనగలిగాడు. ଆଉ ସେ ଯୀଶୁଙ୍କର ଆଗମନକୁ ବା ଯୀଶୁଙ୍କର ଜନ୍ମକୁ ସେ ଅପେକ୍ଷା କରିଥିବା ଦ୍ୱାରା ସେ ଏହି ସମସ୍ତ ଭାବବାଣୀ ସେ ପ୍ରକାଶ କରୁଅଛନ୍ତି। ఇంకెవరు కనిపెట్టారో చూద్దాం. ଆଉ କିଏ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ଅପେକ୍ଷା କରି మొదటి ରହିଥିଲେ? సమయాలు 1:11 వచనం చూసినట్లయితే ପ୍ରଥମ ସମୟରେ ତାର ଏକ ପର୍ବର ଯଦି 11 ପଦ ଯଦି ଆମେ ଦେଖୁ, సైన్యములకు యెహోవా నీ సేవకురాలైన నాకు అవును. కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు పగపిల్లను దయచేసిన యెడల అవును. వాడి తల మీదకి గౌరవ కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవానకు నీకు అప్పగించునని నిప్పుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు ఒక కనిపెట్టుకుంది. ଦେଖା ଅଛି ପୁଣି ସେ ଏକ ମାନତ ମନସି କଲା ଉତ୍ତରେ, ହେ ସେନାଧିପତି ସଦାପ୍ରଭୁ, ଯେବେ ତୁମେ ଆପଣ ଦାସୀର ଦୁଃଖ ପ୍ରତି ନିତ୍ୟାନ୍ତ ଦୃଷ୍ଟିପାତ କରିବ ଓ ମୋତେ ସ୍ମରଣ କରି ଆପଣ ଦାସୀକୁ ପାଶୋରି ବନାଇ ମାତ୍ର ଆପଣ ଦାସୀକୁ ଗୋଟିଏ ପୁରୁଷ ସନ୍ତାନ ଦେବ, ତେବେ ମୁଁ ତାହାର ଯାବଜୀବନ ତାହାଙ୍କ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଦାନ କରିବି ବୋଲି ଓ ତାହାଙ୍କ ମସ୍ତକରେ କ୍ଷୀର ଲାଗିବ ନାହିଁ। ଏହି ରୂପେ ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ସମୟରେ ଏଲି ତାହାର ମୁଖକୁ ଅନେଇଲେ। అన్న ହାନା తనకి పిల్లలు లేరు. ହାନା ତାଙ୍କର କୌଣସି ସନ୍ତାନ ସନ୍ତତି ନଥିଲେ, తన సవితికి ఉన్నారు పిల్లలు. ଆଉ ତାହାଙ୍କର ଦାସୀକି ବା ସౌతుଣୀକି ଥିଲେ। ఈమెను చూసి అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుకునేవారు. ଆଉ ଏ ଆନାକୁ ଦେଖି ଅନେକ ଲୋକମାନେ ଅନେକ ବିଷୟରେ ସେମାନେ କଥାବାର୍ତ୍ତା କରୁଥିଲେ। ఇంటిలో ఉన్న సవితి ద్వారా కూడా గొప్ప బాధపడుతుండేది. ଆଉ ନିଜର ସୌତୁଣୀ ଦ୍ୱାରା ମଧ୍ୟ ତାକୁ ପରିହାସ କରୁଥିଲେ। చిన్న చూపు చూస్తుండేది. ଆଉ ସେ ଛୋଟ ଭାବରେ ତାକୁ ଦେଖି ପାରୁଥିଲେ। నా భర్త ద్వారా నాకే మంచి పేరు వస్తుంది అనుకుంటుంది. ଆଉ ସେ ଫିଟକାନା ସେ ଭାବୁଛି ମୋର ସ୍ୱାମୀ ଦ୍ୱାରା ମୋର ଭଲ ନାମ ଆସୁଅଛି। నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ସେ ମଧ୍ୟ ଅଧିକ ପ୍ରେମ କରୁଛନ୍ତି। కానీ ఆమె ఉబ్బిపోతుంది. ଆଉ ନିଜ ନିଜକୁ ସେ ଖୁସିରେ ବିହଳ ఇవన్నీ ହେଉଛନ୍ତି। కూడా సహించలేక ଆଉ ଆଉ ଏଇ ଆନା ସହନ ନ କରିପାରି భరించలేక ଭରଣ ନ କରି ఆమె ఒకటే ఆలోచనలో పడదు. ଆଉ ସେ ଗୋଟିଏ ବିଷୟରେ ଆପଣ ଚିନ୍ତାରେ ସେ ପଡ଼ିଲେ, నాకెవరు సహాయం చేయలేదు. ମତେ କେହି ବି ସାହାଯ୍ୟ କରନ୍ତି ନାହିଁ। మనుషులు నమ్ముకున్నట్టు కంటే ମନୁଷ୍ୟକୁ ଭରସା ରଖିବା ଅପେକ୍ଷା దేవుని నమ్ముకున్నట్టు మేలు. ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରିବା ଭଲ। కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. ତେଣୁ ହାନା ସବୁବେଳେ ସେ ଜେରୁସାଲେମ ମନ୍ଦିରକୁ ଆଉ ସିଲହ ମନ୍ଦିରକୁ ସେ ସବୁବେଳେ ପ୍ରାର୍ଥନା କରିକି ଯାଉଥିଲେ। భోజనం మానేసింది. ଆଉ ସେ ଖାଦ୍ୟ ଖାଇବାର ଛାଡ଼ିଦେଲେ। ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. ଆଉ ସେ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିର ଶିଳାରେ ସେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ କଲେ। మరి ఎంత ఆగ్రహిస్తున్నా సరే భరిస్తూ ప్రార్థిస్తుంది. ଆଉ ହାନାକୁ ତାଙ୍କ ଜୀବନରେ ଯେତେ ଭୋକ ଥିଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଗୋଟେ ଇଚ୍ଛା
మనసు కొలేసే మొక్కుకుంది. ଆଉ ସେ మనసు కొలేసే ఈ విధంగా ఆమె ప్రార్థన చేస్తుంది. ఏ ప్రకార బాబాలు ସେ ప్రభుଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। ఈ లోపల এই ସମୟରେ ఆ యొక్క సంఘ పాస్టర్ గారు వచ్చి ଆଉ ସେଇ ମଣ୍ଡଳୀର ପାଷ୍ଟର ଆସି ఆమె ప్రార్థన చేయడం చూసి ଆଉ ସେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଦେଖି ఆమె బయటికి వినబడలేదు స్వరం. ଆଉ ତାଙ୍କର ମୁଖରେ କଥା ଗୁଡ଼ିକ ବାହାରକୁ ଶୁଭା ଯାଉନଥିଲା। మనసులోనే చెప్పుకుంటుంది. ଆଉ ସେ ତାର ଆନ୍ତରିକତା ମଧ୍ୟରେ ଏଇ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। పెదవులు మాత్రమే ఆడుతున్నాయి. ଆଉ ଓଠ ସିନା ହଲୁଛି ସିନା ఏలి ఆమె నోరు కనిపెడుతున్నాడు. ଆଉ ସେଇ ମନ୍ଦିରର ଯାଜକ ଥିଲେ ଏଲିୟ ଏଇ ସମସ୍ତ ବିଷୟ ସେ ନିରୀକ୍ଷଣ କରୁଥିଲେ। ప్రధాన యాజకుడై ఉండి కూడా అనేక సందేహాలు ଆଉ ଏଇ ଯାଜକ ହୋଇ ମଧ୍ୟ ଅନେକ ତାଙ୍କ ଉପରେ ସନ୍ଦେହ ହେଲା। తాగి మత్తురాలైపోయింది. ହେ ହାନା ବୋଧେ ସେ ଦ୍ରାକ୍ଷରସ ପିଇ ମତରେ ଏଇ ପ୍ରକାର ହେଇଛି ବୋଲି ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି ବୋଲି ସେ ଯାହା କହୁଛନ୍ତି। తాగిన వాళ్ళు అలాగ అవుతారని ଆଉ ସେମାନେ ଯୋଉମାନେ ଦ୍ରାକ୍ଷରସ ପାନ କରନ୍ତି ସେମାନେ ସେମିତି ହୁଅନ୍ତି। ఎప్పుడైతే తన దుఃఖాన్ని దేవుని దగ్గర వెళ్ళబుచ్చిందో ଯେତେବେଳେ ହାନା ତାର ଦୁଃଖର ବିଷୟ ସବୁ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟ ସମର୍ପଣ କଲା ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళిపోయింది. ଆଉ ସେ ପ୍ରାର୍ଥନା ସରିଗଲା କ୍ଷଣି యథాప్రకారంగా తన భర్తతో కాపురం చేస్తుంది. ତାର ସ୍ୱାମୀଙ୍କ ସହିତ ସେ ସୌଭାଗ୍ୟ କରୁଥିଲା। అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ହାନାଙ୍କୁ ସଦାପ୍ରଭୁ ଆଉ ସେ ମନେ ପକେଇଲେ। ఈమె ప్రార్థన చేసింది. ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళింది. ହାନା ଯୋଉ ପ୍ରକାର ସେ ପ୍ରାର୍ଥନା କରିଥିଲେ ସେ ପ୍ରାର୍ଥନାର ଧୂପ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟ ଗଲା। ఆమె గర్భాన్ని తెచ్చాడు. ପ୍ରଭୁ ତାର ଗର୍ଭଶୟ ପ୍ରଭୁ ଦେଲେ। ఎంత ఆనందపడ్డా ఆమెకి. ଆଉ ତାଙ୍କର କେତେ ଆନନ୍ଦ ସେ ତା ଜୀବନରେ నేను చేసిన ప్రార్థన వృధా కాలేదు. ମୁଁ ଯୋଉ ପ୍ରାର୍ଥନା କରିଅଛି ତା ବ୍ୟର୍ଥ ଯାଇ ନାହିଁ। ఆయన కాకి నేను ఏమేమి చేశానో అవన్నీ కూడా నా జీవితంలో ఫలిస్తున్నాయి. ଯାହା ଯାହା ମୋ ଜୀବନରେ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ କରିଛି ମୋ ଜୀବନରେ ସେ ସମସ୍ତ ବିଷୟ ଫଳଦାୟକ ହେଉଅଛି। ఆయనకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ମୁଁ ତାଙ୍କର ବିରୁଦ୍ଧ ବିଷୟରେ କୌଣସି କେବେ ସମୟରେ କଥା ହେଇନାହିଁ। ఆయన చేయమన్నదే చేస్తూ వస్తున్నాను. ପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଯାହା କରିବାର ଥିଲା ତାହା ମୁଁ କରି ଆସୁଅଛି। ఎప్పుడైతే గర్భము ధరించిందో దేవాది దేవుని స్తుతించగా మానటం లేదు. ଆଉ ଯେତେବେଳେ ସେ ଗର୍ଭଶ ହେଲେ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ସେ ସ୍ତୁତି ପ୍ରଶଂସା ଆନନ୍ଦ କରିବା ପାଇଁ ସେ ଭୁଲିଲେ ନାହିଁ। నెలలు నిండేసరికి ఒక చక్కని బాబుని దేవుడు ఇచ్చాడు. ଆଉ ତାଙ୍କର ସେଇ 9 ମାସର ପରେ ପରମେଶ୍ୱର ତାଙ୍କ କୋଳରେ ଗୋଟେ ପୁଅ ସନ୍ତାନଟି ଦେଲେ। అయితే పాలు త్రాగినంత వరకు ఆ బిడ్డను తన ఒడిలో ఉంచుకుంది. ଆଉ ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଶିଶୁ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଦୁଗ୍ଧ ପାନ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ହାନା ସେ ଶିଶୁକୁ ଆପଣ କୋଳରେ ରଖିଥିଲେ। ఎప్పుడైతే పాలు విడిచిపెట్టాడో ଯେତେବେଳେ ସେ ଦୁଗ୍ଧ ପାନ ଛାଡ଼ିଦେଲା ସ୍ୱାମୀ ప్రార్థనలో మొక్కుకున్నది ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. ଆଉ ସେ ପ୍ରାର୍ଥନାରେ ମନ୍ଦିର ଶିଲା ମନ୍ଦିରରେ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରିଥିଲେ ଯାହା ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ମାନତ କରିଥିଲେ ତାହା ସ୍ମରଣ କରୁଛନ୍ତି। అయ్యో నేను మొక్కుకున్న మొక్కుబడి చెల్లించాలి. ମୁଁ ଯାହା ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ମାନତ କରିଅଛି ମୁଁ ତାହା ପୂର୍ଣ୍ଣ କରିବାକୁ ହେବ। ఆమె ఆ బిడ్డను పట్టుకొని ହାନା ସେଇ ସମୟରେ ସେଇ ପୁଅଟିକି ଧରି ఆ బిడ్డతో పట్టుకొని వస్తువులు కూడా తన వెంట తీసుకుని వెళ్ళింది. ଆଉ ସେ ପୁଅକୁ ଆପଣ ସାଙ୍ଗରେ ନେଇକି ଗଲେ। అక్కడ చూడండి ଦେଖନ୍ତୁ 26వ వచనం. 26 ପର୍ବ ଦେଖନ୍ତୁ। ତଇନେ ସେ ସ୍ତ୍ରୀ କହିଲା ହେ ପ୍ରଭୁ ହେ ମୋର ପ୍ରଭୁ ତୁମ ପ୍ରାଣ ଜୀବିତ ଥିବା ପ୍ରମାଣେ ଏ ମୋର ପ୍ରଭୁ ଯେଉଁ ସ୍ତ୍ରୀ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟ ପ୍ରାର୍ଥନା କରୁ କରୁ ଏହି ସ୍ଥାନରେ ତୁମ ସମ୍ମୁଖରେ ଠିଆ ହୋଇଥିଲା ମୁଁ ସେହି ଏହି ବାଳକ ନିମନ୍ତେ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରିଥିଲି ଆଉ ମୁଁ ଯାହା ମାଗିଥିଲି ସଦାପ୍ରଭୁ ମୋର ସେହି ନିବେଦନ ଅନୁସାରେ ମୋତେ ଦେଇଅଛନ୍ତି। ଏଣୁ ମୁଁ ମଧ୍ୟ ତାହାଙ୍କୁ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ନିବେଦନ କଲି। ସେ ଯାବଜୀବନ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ନିବେଦିତ ହେଲା। ଏଇଥିରେ ସେ ସେଠାରେ ସଦାପ୍ରଭୁଙ୍କର ଆରାଧନା କଲା। నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను
వాడి యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడి యెహోవాకు అక్కడనే మొక్కాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చేసిన మొక్కుబడి తప్పిపోకుండా ఆ మొక్కుబడి ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని సేవకులని ఏమికి అప్పగించేసింది. ଆଉ ସେ ହାନା ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଯାହା ମାନତ କଲା, ଯେତେବେଳେ ସେ ପୁଅଟି ଦୁଗ୍ଧପାନ ସ୍ଥାନ ତ୍ୟାଗ କଲା, ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ଯାହା ମନସ୍ଥ କଲା, ଆଉ ସେ ପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ତାଙ୍କର ପୁଅକୁ ନେଇକି ଆସି ମନ୍ଦିରରେ ଛାଡ଼ି ଦଉଛନ୍ତି। దీన్ని బట్టి మనము అన్న జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే এই অনুসারে যদি అనాథల జీవనకు ଆମେ ଯଦି ଦେଖୁ, దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీ, ସେ ସଦା ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଭୟଭକ୍ତ ଜୀବନ କାଟିଥିବା ଜଣେ ସ୍ତ୍ରୀ। నేను మొక్కుకున్న మొక్కుబడి చెల్లిస్తేనే ମୁଁ ଯାହା ସଦା ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ମାନତ କରିଥିଲି, ମୁଁ ଯାହା ସଦା ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସମର୍ପଣ କଲେ నాకు మేలు జరుగుతుందని గ్రహించి ମୋ పక్షରେ ଭଲ ବା ମଙ୍ଗଳ ହେବ ବୋଲି ଜାଣି, అయ్యో లేక లేక ఇచ్చిన ఈ కుమారుడు మనల్ని నేను ఎలా చెప్పాలి అనుకొని ఆపు చేయకుండా అది ఉంచుకోకుండా దేవునికి సమర్పించేసి କୌଣସି ମା ବା ଆନା ସନ୍ତାନ ନଥିବା ସମୟରେ ଏକମାତ୍ର ସନ୍ତାନ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦେଲେ ସିନା, କିନ୍ତୁ ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ସେବା କରିବା ପାଇଁ ସମର୍ପଣ କରୁଛନ୍ତି। ତାଙ୍କର ହୃଦୟର ଭାବନା ପ୍ରାର୍ଥନାର ଦ୍ୱାର ତୁମେ ଦେଖ। చూడండి ఇంకో వచనం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం ସେଇ ଦ୍ୱିତୀୟ ପର୍ବ ସାମୁଏଲର ଦ୍ୱିତୀୟ ପର୍ବ 21వ వచనం చదువు. 21 ପଦ ଆମେ ଏଥିରେ ପାଠ କରୁ। యెహోవా ఆ. అన్నాను దర్శింపగా అవును ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఆ. అయితే బాలునకు సమూయేలు యెహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను. ఆమేన్ ଦେଖାଯାଉଛି హల్లెలూయా. ଏଥିରେ ଦ୍ୱିତୀୟରେ ସେମାନେ ଆପଣ ଗୃହକୁ ଫେରିଗଲେ, ପୁଣି ସଦାପ୍ରଭୁଙ୍କ ହାନାର ତତ୍ତ୍ୱ କଲେ। ସେ ଗର୍ଭ ଧାରଣ କରି 3 ପୁତ୍ର ଓ 2 କନ୍ୟା ପ୍ରସ୍ତାବ କଲେ। ଏହି ମଧ୍ୟରେ ସାମୁଏଲ ବାଳକ ସଦାପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତରେ ବଢିବାକୁ ଲାଗିଲେ। అన్న ఒక దేవుడిచ్చిన కుమారుని మన దేవునికి అప్పగించేసింది. ହାନା ସେ ମାଗିଥିଲେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ମୋତେ ଗୋଟେ ପୁଅଟି ସନ୍ତାନ ଦିଅ, ତା ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ସେ ପୁଅଟିକୁ ପ୍ରଭୁ ସମର୍ପଣ କରିଦେଲା। ఒడిలో ఉన్నంత వరకు అన్న బాలుడి విషయంలో ఎంత ఆనందించిందో, ଆଉ ସେ ବାଳକ ଥିବା ସମୟରେ, ମାର କୋଳ ଥିବା ସମୟରେ, ଆଉ ସେ ବାଳକରେ ଧରି ସେ କେତେ ଖୁସି ଆନନ୍ଦିତ ହେଇଥିବ। అయితే తన ఒడిలో ఇప్పుడు బాలుడి లేడు. କିନ୍ତୁ ତାଙ୍କ କୋଳରେ ଆଉ ସେଇ ଛୋଟ ଶିଶୁ ସନ୍ତାନ ନାହିଁ। ఉన్నది నాకు ఇచ్చేసింది ଯାହା ବି ଥିଲା ସେ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଇଦେଲେ। అని ప్రభు ఆమె పట్ల జాలి కలిగి ଏହାନ୍ତିକି ସଦାପ୍ରଭୁ ତାଙ୍କର ହୃଦୟ ମଧ୍ୟକୁ ତାଙ୍କର ଦୟାରେ ବିଗଳିତ ହେଇ మళ్ళీ భార్య భర్తల సంపర్కము వలన ଆଉ ଥରେ ପ୍ରଭୁ ଆଉ ହାନା ଆଉ ତାଙ୍କର ସ୍ୱାମୀ ସହିତ ସମ୍ପର୍କ ଦ୍ୱାରା మళ్ళీ గర్భవతి అయింది. ଆଉ ଥରେ ହାନା ଗର୍ଭବତୀ ହେଲେ। గర్భవతి అయిన తర్వాత యెహోవా అన్నను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కన్నది. ଆଉ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ତାଙ୍କ ପ୍ରତି ଦୟା କରୁଣା ଦୃଷ୍ଟି ପ୍ରକାଶ କରି ପ୍ରଭୁ ତାଙ୍କର 3ଟି ପୁତ୍ର ସନ୍ତାନ ଆଉ 2ଟି କନ୍ୟା ସନ୍ତାନ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଗର୍ଭଧାରଣ କଲେ। ప్రియమైన దేవుని సంగమా, ପ୍ରିୟମର ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀ, మరి ఒక్కటి దేవునికి ఇచ్చింది. ଆଉ ସେ ହାନା ତାଙ୍କର ଗୋଟେ ଏକମାତ୍ର ଅଦ୍ୱିତୀୟ ପୁତ୍ରଙ୍କୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ବା ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଦେଇଦେଲେ। మరి ఒక్కటిని కలిపి ఇంకోటి 2 ఇవ్వాలి. ପରମେଶ୍ୱର ଗୋଟେ ବଦଳରେ 2ଟା ଦେବା ଦରକାର। 2 కాకుండా ఎన్ని ఇచ్చాడైనా? ପରମେଶ୍ୱର 2ଟା ନ ଛାଡ଼ି ଆଉ କେତେଟା ବିଷୟ ଅନାଙ୍କ ଜୀବନରେ ଦେଲେ ସନ୍ତାନ ସନ୍ତତି? 5 ఇచ్చాడండి. 5 ଜଣ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର దేవునికి ఇచ్చేటలో గొప్ప మేలు పొందుకుంటాం. ପରମେଶ୍ୱରଙ୍କର ଦେବା ଦ୍ୱାରା ଆମଙ୍କ ଜୀବନରେ ମହାନ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ସାଧନ రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను నింపడానికి చూస్తున్నాడు. ପରମେଶ୍ୱର 2 ଗୁଣ ଆଶୀର୍ବାଦରେ ତୁମ ଜୀବନରେ ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ଚାହାନ୍ତି। కాబట్టి ఈమె నా ఒక కుమారుని లేవనని పట్టుపట్టి ఉంచుకోలేదు, నా దేవునికి ఇచ్చేయాలంటే నాకు లేకపోయినా పర్లేదని. ହେ ହାନା ମୋର ଏକମାତ୍ର ପୁତ୍ର ବୋଲି ସେ ନା ତାକୁ ଅଧିକ ପ୍ରେମ କରି ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ମାନତ କରି ଯଦି ସେ ରଖିଦେଇଥାନ୍ତା, ସେଥିରେ ସେ ହାନା କଲା ନାହିଁ। దేవుడు కట్టిన ఆత్మడు కాదు. ଈଶ୍ୱର ଆମଙ୍କର ହୃଦୟ କଠିନ, ତାଙ୍କର କଠିନ ହୃଦୟ ନୁହନ୍ତି। కరుణ హృదయం గలవాడై ఉన్నాడు. ଆଉ ସେ କରୁଣା ଏବଂ ଦୟାରେ ପରିପୂର୍ଣ୍ଣ ଈଶ୍ୱର ଅଟନ୍ତି। అందును బట్టి 3
ଖ୍ରୀଷ୍ଟର ପୁନର୍ବାର ହାନଙ୍କ ଜୀବନରେ ତିନି ବିପୁଅ ସନ୍ତାନ ଦୁଇଟି କନ୍ୟା ସନ୍ତାନ ଦାନ କଲେ। మనకైతే అసాధ్యం కానీ దేవుని సమస్తం సాధ్యమైనది। ଆମମାନଙ୍କ ମନୁଷ୍ୟମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯାହା ଅସାଧ୍ୟ କିନ୍ତୁ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ସାଧ୍ୟ ଅଟେ। దేవుడు చెప్పింది మనం చేస్తున్నప్పుడు ଯଦି ବାକ୍ୟ ଅନୁସାରେ ଯଦି ବାଇବେଲ ଅନୁସାରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ କହିବା ଅନୁସାରେ ଯଦି ଆମେ କରୁଅଛୁ ఆయన ఏది చెప్తే అది చేసినప్పుడు ପରମେଶ୍ୱର ଆମଙ୍କର ଆତ୍ମାଙ୍କର ଚାଳନ ଦ୍ୱାରା ଯାହା ଆମଙ୍କ ଜୀବନରେ କରିବା ପାଇଁ କହୁଛନ୍ତି ఆయన ప్రేరణను మన జీవితంలో చూడగలుగుతాం। ତାଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ଆମ ଜୀବନରେ ଆମେ ଦେଖିପାରିବା। కారణ వివాహాల్లో పరిచారకులుగా ఆయన ఆజ్ఞాపించాడు, ఆ యొక్క కడవలను నేలతో నింపండి। కడవలకి బాణం రాతి బంధం ଆଉ ତାଙ୍କର ସେ କିଛି కారణ వివాహం କାନୁନ ବିବାହରେ ଯୀଶୁ ଯେତେବେଳେ ସେ ବିବାହ ବରଣ କଲେ ଆଉ 6ଟି ପାଣି କୁଣ୍ଡ ଥିଲା ଦ୍ରାକ୍ଷରସର। వారు ఆ చప్పులు లోపల బయట శుభ్రపరిచారు। ଆଉ ସେ ବିବାହ ବରଣରେ ଚାକରମାନେ ସେଇ ସ୍ଥାନରେ ଥିବା 6ଟି ସେଇ କଳସୀକୁ ଭଲରେ ବାହାର ଭିତରେ ନେଇକି ସଫା କରିଦେଲେ। ఎంత శ్రమ పడ్డారో, ఎండలో ఎండిపోయి వర్షంలో తడిసిపోయి మట్టి నింపబడ్డది। ଆଉ ସେମାନେ ସେ ବର୍ଷା ମଧ୍ୟରେ କେତେ ଖରା ମଧ୍ୟରେ ଆଉ ସେମାନେ ତାତି ଚିନ୍ତି ଆଉ ସେମାନେ କଷ୍ଟ ମଧ୍ୟରେ ସେଇ କଳସ ଗୁଡ଼ିକୁ ପୂର୍ଣ୍ଣ କରିଥିବେ। అదంతా కూడా పూర్తిగా నీళ్లతో లోపల బయట కడిగేశారు। ଆଉ ସେମାନେ ସେ କଳସ କୁଣ୍ଡ ଗୁଡ଼ିକୁ ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ପାଣି ସହିତ ବାହାର ଭିତରେ ସଫା మంచి నీళ్లతో అంచున మట్టుకు నింపివేశారు। ଆଉ ସେମାନେ ଭଲ ଶୁଦ୍ଧ ପାଣି ସହିତ ସେଇ କଳସ ମଧ୍ୟକୁ ପୂର୍ଣ୍ଣ କରିଦେଲେ। అయ్యా నువ్వు చెప్పింది మేము చేశాం। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଯୋଉ ପ୍ରକାର ଆପଣ କହିଛନ୍ତି ହେ ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ଆମେ ଆପଣଙ୍କୁ କହିବା ଅନୁସାରେ କରିଦେଇଛୁ। అంచున మట్టుకు నింపేశాం। ଆମେ ସେଇ କଳସର ମୋହ ପର୍ଯ୍ୟନ୍ତ ଫାନ୍ଦ ପର୍ଯ୍ୟନ୍ତ ପୂର୍ଣ୍ଣ କରିଦେଇଛୁ। అదే వచ్చిన వారికి ఆ పెద్ద యజమానునికి పట్టుకెళ్ళి ముంచి ఇవ్వండి అన్నాడు। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଗୋଟେ ଆଜ୍ଞା ଦେଇ କହିଲେ ପ୍ରଥମେ ତୁମେ ଯାଏ ଏଇ ଗୃହର କର୍ତ୍ତାଙ୍କ ନିକଟରେ ଯାଇକି ତୁମେ ତା ପ୍ରଥମରେ ବୁଡ଼ିଥିବେ ଦ୍ରାକ୍ଷରସ ଦିଅ। మంచి మొదలుగా ఉంది। ଆଉ ସେ ଯେତେବେଳେ ପିଇଲେ ତା ଅତି ମଧୁର ଥିଲା। తాగితా ఉంటే మధురం మధురం। ଆଉ ସେ ଦ୍ରାକ୍ଷରସ ପାନ କରିବା ଦ୍ୱାରା ଏତେ ସ୍ୱାଦିଷ୍ଟ ମଧୁର ଥିଲା। ముందు ఇచ్చింది ఇలా అయితే ୟା ପୂର୍ବରୁ ଥିବା ଦ୍ରାକ୍ଷରସ ଏମିତି ନଥିଲା। ఎలా వచ్చింది ఈ మధురం? ଏଇ ପ୍ରକାର ମିଠା ସୌମିଷ୍ଠତା କୋଉ ପ୍ରକାର ଭାବରେ ଆସିଲା? ఆజ్ఞను పాటించటలో వచ్చింది ఆ మధురం। ବାଧ୍ୟ ହେବା ଦ୍ୱାରା ప్రియమైన దేవుని బిడ్డ, ପ୍ରିୟମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ దేవుని ఆజ్ఞను నిర్వహణ నేనైనా ఎవరైనా సరే పాటిస్తున్నప్పుడే ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞା ଆଦେଶକୁ ଯେତେବେଳେ ଆମେ ପାଠ କରୁ ଆପଣ ମୁଁ ఆయన మేలు ఎలాంటివో మనం చూడగలుగుతాం, పొందుకోగలుగుతాం। ତାଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟର ମଙ୍ଗଳ ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଆମେ ତା ପ୍ରାପ୍ତ ହେଇପାରିବା। ఆయన చెప్పింది మనం చేయకుండా మన ఇష్టాచారం మనం ప్రవర్తిస్తే ఏ మేలు కూడా పొందుకోలేదు। ତାଙ୍କର କହିବା ଅନୁସାରେ ଯଦି ଆମେ କରିବା ବା ଆପଣ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆପଣଙ୍କ ଶାରୀରିକ ବ୍ୟବହାର ଅନୁସାରେ କରିଲେ ଆମେ ପ୍ରାପ୍ତ ହେଇପାରିବା ନାହିଁ। ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి వారు పాపానికి గురైపోయారు। ଆଦାମ ବାବାଙ୍କୁ ଈଶ୍ୱର ପବିତ୍ରତା ମଧ୍ୟରେ ସୃଷ୍ଟି କଲେ କିନ୍ତୁ ସେମାନେ ଆଜ୍ଞା ଅତିକ୍ରମ କରିବା ଦ୍ୱାରା ପାପରେ ସେମାନେ ରହିଗଲେ। దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలు పాటించే వారిగా ఉండాలని ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମ କରିବା ଦ୍ୱାରା ତାଙ୍କର ଆଜ୍ଞା ଏବଂ ତାଙ୍କର ଆଦେଶକୁ ପାଳନ କରି ସେହି ସ୍ଥାନ ରହିବା ପାଇଁ ସେମାନଙ୍କୁ ଆଜ୍ଞା ଦିଆଯାଇଥିଲା। అనుదినం మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు। ଆଉ ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ପ୍ରତିଦିନ ତାଙ୍କର ବାକ୍ୟ ଦେଇ ପ୍ରାର୍ଥନା ଦେଇ అయితే କହୁଛନ୍ତି। యాజకుడికి అప్పగించిన బాలుడు ఎలా ఉన్నాడు? ଆଉ ଯାଜକଙ୍କୁ ଯୋଉ ବାଳକଙ୍କୁ ସମର୍ପଣ କଲା ସେ କେମିତି ଅଛନ୍ତି? బాలుడు ఈ సమయంలో యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను। ଆଉ ଏହି ସ୍ଥାନ ଲେଖା ଅଛି ଇତିମଧ୍ୟରେ ସାମୁଏଲ ବାଳକ ସଦାପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତରେ ବଢିବାକୁ ଲାଗିଲେ। ఎక్కడ ఉండి ఎదుగుతున్నాడు? କୋଉ ସାକ୍ଷାତରେ ସେ ବଢୁଛନ୍ତି? దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడు। ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିର ମଧ୍ୟରେ ପରିଚର୍ଯା କରି ଏଲିଆଙ୍କର ମଧ୍ୟରେ ସେ ବଢୁଛନ୍ତି। దేవుని సన్నిధిలో ఉన్న వారు ఎదుగుతూ ఉంటారు। ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରରେ ଯୋଉମାନେ ବାସ କରନ୍ତି ସେମାନେ ଯୋଗ କରନ୍ତି ସହଯୋଗ କରନ୍ତି ପ୍ରାର୍ଥନା କରି ସେମାନେ ଅଭିବୃଦ୍ଧି ହୁଅନ୍ତି ବଢିଥାନ୍ତି। అప్పుడు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు। ଆଉ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଈଶ୍ୱରଙ୍କର ଆରାଧନା ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ସେମାନେ ଅପେକ୍ଷାକୃତ ଜୀବନ କାଟନ୍ତି। దేవుని కొరకు కనిపెడుతూ ఉంటారు। ଯୋଉମାନେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରନ୍ତି అందుకు పెట్టేవారు వర్ధిల్లుతూ ఉంటారు। ସେଥିପାଇଁ ସେମାନେ ବୃଦ୍ଧି ସାଧନ ପ୍ରାପ୍ତ ହେଉଥିବେ। ఇంకొక వాక్యం చదివి ముగిస్తాను। ଆଉ ଗୋଟେ ପାଠ କରି ଶେଷ କରିବି। అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము ଆଉ ସେ ପ୍ରେରିତ କ୍ରିୟା ତାର 3 ପର୍ବ 5వ వచనం। ଆଉ 5 ପଦ వాడు వారి యొక్క ఏమో దొరుకునని భయపడి
చూచుచు వారి యందు లక్ష్యించారు. ఆమె ఇక్కడ ఒక కుంటివాడిని మనం చూస్తున్నాం. এই স্থানে জনে খঞ্জ ব্যক্তিকে আমি দেখুଅଛୁ। శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చొని భిక్ష పట్టుకుంటున్నాడు. ଆଉ ସୁନ୍ଦର ନାମକ ଜେରୁସାଲେମର ଆଉ ସେ ଗୋଟେ ଦ୍ୱାର ମୁଖରେ ସିଡ଼ିରେ ବସି ସେ ଭିକ ମାଗୁଥିଲେ। విశ్రాంతి దినంలో దైవ సేవకులైన వారు ఆ యొక్క దేవాలయానికి వెళుతున్నారు. ଆଉ ସେ ବିଶ୍ରାମବାର ଦିନ ବା ଏ ପ୍ରକାର ରବିବାର ଦିନ ବିଶ୍ରାମବାର ଯେଉଁମାନେ ଶନିବାର ଦିନ ପାଳନ କରୁଥିଲେ ସେମାନେ ଜେରୁସାଲେମ ମନ୍ଦିର ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଯାଉଥିଲେ। ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించడానికి వెళుతున్నారు. ଆଉ ଜେରୁସାଲେମର ସେଇ ମନ୍ଦିରକୁ ସେମାନେ ପ୍ରତ୍ୟେକ ଜଣ ସେମାନେ ଉପାସନା ଆରାଧନା କରିବା ପାଇଁ ଯାଉଥିଲେ। ఆ దినమున నూతనంగా పేతురు యోహాను ఆ యొక్క సన్నిధికి వెళ్ళాలని వారు కూడా వస్తున్నారు. ଆଉ ସେଇ ଦିନମାନଙ୍କ ମଧ୍ୟରେ ପିତର ଜନ ମଧ୍ୟ ଆଉ ସେଇ ମନ୍ଦିର ମଧ୍ୟରେ ଉପାସନା କରିବା ପାଇଁ ସେମାନେ ମଧ୍ୟ ମନ୍ଦିର ମଧ୍ୟକୁ ପ୍ରବେଶ କରୁଛନ୍ତି। ద్వార బంధం దగ్గర కూర్చొని అడుగుతున్న వ్యక్తి. ଆଉ ଜେରୁସାଲେମର ସେଇ ସୁନ୍ଦର ନାମକ ଦ୍ୱାର ନିକଟରେ ଜଣେ ଭିକ୍ଷୁକ ଖଞ୍ଜ ବସି ଭିକ ମାଗୁଥିଲା। పేతురుని యోహాను దేవాలయంలో ప్రవేశింపబడ్డాడు. వాడు చూసి భిక్ష అడిగాడు. ଆଉ କିନ୍ତୁ ପିତରଙ୍କ ଏବଂ ଜହନଙ୍କ ମନ୍ଦିରରେ ପ୍ରବେଶ କରିବାକୁ ଉଦ୍ୟତ ଦେଖି ଭିକ୍ଷା ମାଗିବାକୁ ଲାଗିଲା। పేతురు యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమన్నారు. ପିତର ଆଉ ଜହନ ତା ପ୍ରତି ଦୃଷ୍ଟିପାତ କରି ଆଉ ସେ ଆମ ପ୍ରତି ଦୃଷ୍ଟିପାତ କରି ଚାହ ବୋଲି କହିଲେ। వారి అంత ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అంత లక్ష్యించు. ସେଥିରେ ସେ ସେଠାରେ କିଛି ପାଇବା ଆଶାରେ ସେମାନଙ୍କ ଆଡୁ ଚାହିଁ ସେ ବସି ରହିଲା। ఎప్పుడైతే పేతురు యోహాను మా తట్టు చూడు అన్నారో ଯେତେବେଳେ ପିତର ଜହନ ଆମ ପ୍ରତି ତେବେ ଦୃଷ୍ଟି ପ୍ରକାଶ କରେ କହିଲେ వారి వద్ద నాకు ఈ దినం చాలా ఎక్కువగా దొరుకుతున్నా అన్ని దినాల కంటే ఈ దినము ఎక్కువ దొరుకుతుందని ఒక లక్ష్యం ఒక ఆశ పెట్టుకొని వారి వైపు చూస్తున్నాడు. ଆଉ ଏଇ ଭିକ୍ଷୁକ ଏମିତି କିଏ ବି ଆମକୁ କହିନାହାନ୍ତି ଯେ ଆମମାନଙ୍କ ପ୍ରତି ଆଡୁ ଦୃଷ୍ଟି କରନ୍ତୁ। ଏଇ ଭିକ୍ଷୁକ ଜଣ ସେ ଖୁସି ହେଇଥିବ ଆନନ୍ଦିତ ଯେ ଆଜି ମତେ ବହୁତ ଭଲ ବିଷୟ ଆଜି ମୁଁ ମୋ ଜୀବନରେ ଏକ ବହୁତ ବଡ଼ ବିଷୟ ଦେଖିବା ପାଇଁ ମୁଁ ପାଉଛି। ఎంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి? ଲୋକମାନେ ଜେରୁସାଲେମ ମନ୍ଦିରକୁ ବହୁତ ସଂଖ୍ୟାରେ ଯାଉଛନ୍ତି ପ୍ରାର୍ଥନା କରିବା ఇంకా ପାଇଁ। వారి వైపు చేతులు చాపలేదు. ଏଇ ଭିକ୍ଷୁକ ସେମାନଙ୍କ ପ୍ରତି ଦୃଷ୍ଟିପାତ କରି ହାତ ବଢେଇ ନାହାନ୍ତି। ఆయన దృష్టి అంతా కూడా ఈ పేతురు యోహాను వైపు చూస్తుంది. ତାଙ୍କର ସେ ଦୃଷ୍ଟି ସମସ୍ତ ପିତର ଏବଂ ଜହନ ପ୍ରତି ଦେଖୁଛନ୍ତି। నాకు దొరుకుతుంది ఈ రోజు. ଆଜି ମତେ ଏକ ଭଲ ବିଷୟ ମିଳିବ। నమ్మకం ఉంచాడు, ଆଉ ସେ ଲକ୍ଷ୍ୟ ରଖିଲେ విశ్వాసం ఉంచాడు. ଭରସା ରଖିଲେ ବିଶ୍ୱାସ କଲେ। అయితే పేతురు యోహాను అన్నారు. କିନ୍ତୁ ଭିତର ଜଣ ସେମାନେ ତାହାଙ୍କ ପ୍ରତି ଦୃଷ୍ଟିପାତ କରି କହିଲେ ఏమన్నాడంటే କଣ କହିଲେ ମାନେ వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాడు. ଆମେନ୍। କିନ୍ତୁ ଭିତର କହିଲେ ରୂପା କି ସିନା ମୋ ପାଖରେ ନାହିଁ, ମାତ୍ର ମୋହର ଯାହା ଅଛି ତାହା ମୁଁ ତୁମକୁ ଦେଉଅଛି। ନାଜରେତିୟ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଚାଲ। ఎప్పుడైతే ఆ విధంగా చెప్పి ଯେତେବେଳେ ସେ ପ୍ରକାର ସେ କହିଲେ వాని కుడి చెయ్యి పట్టుకొని ଆଉ ସେମାନେ ତାର ଡାହାଣ ହାତ ଧରି లేవనెత్తెను. ତାହାଙ୍କୁ ଉଠେଇଲେ। వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ସେଥିରେ ତାଙ୍କର ଡାହାଣ ହାତ ଧରି ତାଙ୍କୁ ଉଠେଇଲେ। వెంటనే వాని పాదములు చేరమండలను బలము పొందెను. ସେଥିରେ ତତ୍କ୍ଷଣ ତାର ପାଦ ଓ ଗୋଡର ଖଣ୍ଡି ସବୁ କଣ ହେଲା బలము పొందెను. ପାଇଲା। వాడు దిక్కున లేచి నిలిచి నడిచాడు. ଆଉ ସେ କୁଦା ମାରି ଠିଆ ହେଲା, ପୁଣି ଚାଲିବାକୁ ଲାଗିଲା। నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ଆଉ ସେ ଚାଲୁ ଚାଲୁ କୁଦା ମାରୁ ମାରୁ ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରଶଂସା କରି କରି ସେମାନଙ୍କ ସହିତ ମନ୍ଦିରରେ ସେ ପ୍ରବେଶ କଲେ। నాకు స్వస్థత దొరికిపోయింది. ମୁଁ ବର୍ତ୍ତମାନ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସୁସ୍ଥତା ପାଇଅଛି। నా కాళ్ళు బాగున్నాయి. ମୁଁ ଏବେ ମୋର ଗୋଡ ଦ୍ୱାରା ମୁଁ ଭଲ ଅଛି। నాకు కుట్టితనం లేదు. ମୋର ଆଉ ସେ ଛୋଟା ଆଉ ନାହିଁ। ఇక లోపలికి ఎందుకు వెళ్ళాలి? ମୁଁ କାହିଁକି ଆଉ ମନ୍ଦିରକୁ ଯିବି? నా ఇంటికి వెళ్ళిపోతాను. ମୁଁ ଘରକୁ ପଳେଇବି। మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ମୋ ନିଜର ପରିବାର ନିକଟକୁ ପଳେଇବି। నేను వెళ్ళి వాళ్ళకి కనబడతాను. ମୁଁ ସେମାନଙ୍କ ନିକଟରେ ପ୍ରକାଶିତ ହେବି। వాళ్ళు ఆశ్చర్యపోతారు. ସେମାନେ ମୋତେ ଦେଖି ଆଶ୍ଚର୍ଯ୍ୟଚକିତ ହେବେ। అన్న ఉద్దేశం లేక କିନ୍ତୁ ଏଇ ଖୁଜା ଲୋକଙ୍କୁ ସେ ପ୍ରକାର ଉଦ୍ଦେଶ୍ୟ ନଥାଏ। ఎవరైతే స్వస్థత పొంది ఉన్నాడో ଯୋଉମାନଙ୍କ ଦ୍ୱାରା ସେ ସୁସ୍ଥତା ପାଇଅଛନ୍ତି, ఎవరైతే వారు అతను చేయి పట్టుకొని లేవనెత్తారో ଯୋଉ ଜଣ ପିତର ତାଙ୍କ ହସ୍ତ ଧରି ଉଠେଇଲେ వారి దగ్గర నడుస్తూ ସେମାନଙ୍କ ସହିତ ସେ ଚାଲି ଚାଲି వారి వెంట గంతులు వేస్తూ ଆଉ ସେମାନଙ୍କ ସହିତ ସେ କୁଦା
దేవుని స్తుతిస్తూ आ ईश्वरଙ୍କର ପ୍ରଶଂସା କରୁ କରୁ వారితో కూడా దేవాలయానికి వచ్చారు. ସେମାନଙ୍କ ସହିତ ଜେରୁସାଲେମ ମନ୍ଦିର ମଧ୍ୟରେ ସେ ପ୍ରବେଶ କଲେ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఎంత ఆశ్చర్యమైన కార్యం. ପ୍ରଭୁଙ୍କର ସେ ଆଶ୍ଚର୍ଯ୍ୟକାରୀ କାର୍ଯ୍ୟଗୁଡ଼ିକ ଦେଖନ୍ତୁ। వారి యొక్క ఏమైనా దొరుకుతుందన్న లక్ష్యం ఇచ్చారు. ଏ ବିକ୍ଷୋଭ ତାର ବିଶ୍ୱାସ ଥିଲା ସେମାନଙ୍କ ଠାରେ କିଛି ପାଇବ ବୋଲି ଆଶା। కనిపెట్టారు. ଆଉ ସେ ଅପେକ୍ଷା କରିକି ରହିଲେ। కనిపెట్టిన ప్రకారముగా ఆయన కుంటితనం నుండి విడుదల పొందాడు. ଆଉ ସେ ଅପେକ୍ଷା କରିବା ଦ୍ୱାରା ତାର ସେ ଖୋଜ ଦ୍ୱାରା ସେ ସୁସ୍ଥତା ପ୍ରାପ୍ତ ହେଇପାରିଲା। వాడు నడుచుతూ దేవుని స్తుతించుట ప్రజలందరూ చూస్తున్నారు. ଆଉ ସେ ସେମାନଙ୍କ ସହିତ ଚାଲିବାର ଏବଂ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରଶଂସା କରିବାର ଆଉ ଜେରୁସାଲେମର ପ୍ରଜାମାନେ ସମସ୍ତେ ତାଙ୍କୁ ଦେଖିଲେ। ఆయన ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ଆଉ ସେ ଜେରୁସାଲେମର ମନ୍ଦିରର ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନେ ମନ୍ଦିର ଭିତରେ ଥିବା ଲୋକମାନେ ଏଇ ଖଞ୍ଜ ଲୋକଙ୍କୁ ଦେଖୁଛନ୍ତି। ఆయన పోచలేకపోతున్నారు. ଆଉ ଏଇ ଖଞ୍ଜ ଲୋକଙ୍କୁ ସେମାନେ ଆଉ ଚିହ୍ନି ପାରୁନାହାନ୍ତି। ఏమంటున్నారంటే କଣ କହୁଛନ୍ତି ମାନେ మన దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వీడే అని గుర్తిరిగాడు. ଆଉ ଏଇ ସୁନ୍ଦର ନାମକ ଆଉ ସେ ମନ୍ଦିରର ସିଡ଼ି ପାଖରେ ବସିଥିବା ଏଇ ଭିକ୍ଷୁକ ସେଇ ଖଞ୍ଜ ଲୋକ ଏଇ ନୁହନ୍ତି କି? వారికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి అందరూ పరవశులైపోయారు. ଆଉ ତାଙ୍କର ଜୀବନରେ ଏ ପ୍ରକାର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ଦେଖି ସେମାନେ ବିସ୍ମୟିତ ହେଇ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲେ। ప్రియమైన దేవుని సంగమా, ପ୍ରିୟମର ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀ, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଆମଙ୍କ ଜୀବନର କୌଣସି ବିଷୟ ଅସାଧ୍ୟ ବିଷୟ ନୁହେଁ। మన కుటుంబం పట్ల ఆయన మేలులు జరగాలంటే ଆମଙ୍କର ପରିବାର ପକ୍ଷରେ ତାହାଙ୍କର ମଙ୍ଗଳ ଆମଙ୍କ ଜୀବନରେ ଯଦି ଘଟିବା ପାଇଁ ଚାହଁ ఆయన చెప్పింది మనం చేసినప్పుడే ତାହାଙ୍କର ଆଜ୍ଞା ବା ସେ କହିବା ବିଷୟରେ ଯେତେବେଳେ ଆମେ କରୁ ఆయన యొక్క మేలులు మనం పొందుకుంటాం ଆଉ ତାହାଙ୍କର ଅନୁଗ୍ରହ କୃପା ଆମେ ପ୍ରାପ୍ତ ହେଇପାରିବୁ। అన్నది దేవుడికి వాక్యం. ତାହା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆମକୁ କହେ। వాక్యాన్ని నెరవేర్చే వారు ఉండాలి. ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ସଫଳ କରିବା ପରେ ଆମେ ରହିବା ଦରକାର। ఏ ఒక్క దానిని విడిచిపెట్టి କୌଣସି ବିଷୟରେ ଆମେ ପରିତ୍ୟାଗ କରି ଗୋଟେ ବିଷୟକୁ మనం ఎన్ని చేసిన ప్రయోజనం ఉండదు. ଆମେ ଯେତେ ଯାହା କଲେ ମଧ୍ୟ କୌଣସି ପ୍ରୟୋଜନ ମିଳିବ ନାହିଁ। ఎన్ని ఆజ్ఞలు చేస్తున్నా అన్ని ఆజ్ఞలు పాటించి బిడ్డలుగా మనం ఉండాలి. ବାଇବେଲରେ ଯେମିତି ଗୋଟେ ଆଜ୍ଞା ଆଦେଶ ଦିଆଯାଇଛି ସେଟା ପାଠ କଲା ପରେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ପରି ଆମକୁ ରହିବାକୁ ପଡ଼ିବ। ఒక ఇది అదే గురువింద పోసేదంటే దాచి తెలుసు గురువింద పోస ఎర్రగా ఉంటుంది, ఎర్రగానే ఉంటుందా, ఒండ్రగా ఉంటుంది, ఎరుపు ఎరుపే. నా అంత అందం ఎవరికి లేదండి, నా అంత అందం ఎవరికి లేదు. ଆଉ ସେ ଦେଖିବା ପାଇଁ ବହୁତ ସୁନ୍ଦର ବୋଲି ସେ ମୋ ପରି ସୁନ୍ଦର କେହି ନାହିଁ ବୋଲି ଗୋଟେ ମୁଦ୍ରା ସେ చెప్పుకుంటూ ఉండేదట. ଆଉ ସେ କହୁଥିଲା ଆପଣ ଆପଣ ఎవరో ఒకరు అన్నారట, କିଏ ଜଣେ କହିଲେ బాగా చూసుకో, ତୁମେ ନିଜକୁ ଭଲରେ ଦେଖ, అర్థం తెచ్చి చూసుకో, ଅଇନା ଆଣିକି ନିଜକୁ ତୁମେ ଦେଖ, నీ అందం ఎంత గొప్పదో చెప్తారా. ତମର ସୌନ୍ଦର୍ଯ୍ୟ କେତେ ଦେଖ, ତାପରେ ପରେ ଜାଣିବ ఏమున్నది, କଣ ଅଛି ସେଥିରେ। నలుపు ఉన్నది, ସେଥିରେ କିଛି କଳା ଲାଗିଛି నలుపు మచ్చ కూడా ఉంది. ଆଉ ସେଥିରେ କିଛି କଳା ଦାଗ ମଧ୍ୟ ଅଛି। ఎప్పుడైతే ఆ నలుపు మచ్చ ఎత్తలో తెలియపరిచాడో, ଯେତେବେଳେ ସେ କଳା ଦାଗ ଅଛି ଅନ୍ୟମାନେ ତାକୁ ଜଣେଇଲେ, దేవుడు బయలుపరిచాడు, ଈଶ୍ୱର ତାହାଙ୍କ ନିକଟରେ ପ୍ରକାଶ କଲେ, నోరెత్తలేదట, ଆଉ ସେ କଥା କହିପାରିଲେ, సిగ్గుపడి. ଆଉ ସେ ଲଜ୍ଜିତ ହେଲେ। అలాగే ସେହିପରି ఈ దినాల్లో ଏଇ ଦିନ ମାନଙ୍କରେ అనేకులు ఉన్నారండి, ଅନେକ ମାନେ ଅଛନ୍ତି లేకపోలేదు. నేను అన్నిట్లో సరిగా ఉన్నాను అనుకుంటున్నారు. ଆଉ ମନୁଷ୍ୟ ଆପଣଙ୍କୁ ଭାବୁଛି ମୁଁ ସବୁଥିରେ ଠିକ ଅଛି ବୋଲି ଭାବୁଥାଏ। ఎక్కడ తప్పిపోతున్నానో అనేది నాకు అర్థం కావటం లేదు. କୋଉ ସ୍ଥାନରେ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ଠୁ ଦୂରେଇ ଯାଉଛି ମୁଁ ନିଜକୁ ବୁଝି ପାରୁନାହିଁ। పరీక్షించుకో, ମନୁଷ୍ୟ ନିଜକୁ ପରୀକ୍ଷା କରେ ନାହିଁ, పరీక్షించుకున్నప్పుడే అది ନିଜକୁ ନିଜକୁ ସେ ଦେଖେ ନାହିଁ, బయలుపరచబడుతుంది. ଆଉ ତା ପରୀକ୍ଷା କରିକି ତାହା ଜାଣି ତା ପ୍ରଭୁ ଜଣେଇ ଦେବେ। దేవుడే స్వయంగా తెలియపరుస్తాడు. ସ୍ୱୟଂ ପ୍ରଭୁ ହିଁ ତା ଜଣେଇ ଦେବେ। అప్పుడు మనం చర్చించుకోగలుగుతాం. ସେତେବେଳେ ଆମେ ନିଜକୁ ଆମେ ନୂତନୀକରଣ କରିପାରିବା। ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో అది చర్చించుకున్నప్పుడు అది మనం పొందుకోగలుగుతాం. ଯୋଉ ଯୋଉ ବିଷୟ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାପ୍ତ ହେଇପାରୁନାହିଁ, ଯେତେବେଳେ ଆମେ ନିଜକୁ ସେ ବିଷୟରେ ଆମେ ସଜାଡ଼ି ଦଉ, ଅନୁତାପ କରି ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ମାଗୁ, ପ୍ରଭୁ ଆମକୁ ତା ଦେବେ।
దేవుడు అన్యాయస్తుడు కాదు, ईश्वर कौनसी मुख अपेक्षा करती ना अन्याय भावरे ఆయన న్యాయవంతుడు. से न्यायवान परमेश्वर హల్లెలూయా. हालेलुया ప్రియమైన దేవుని సంగమా, प्रियमनीश्वर मंडली దేవుని కొరకు కనిపెట్టిన వారు ఎప్పుడు కూడా విజయం పొందుకుంటారు కానీ అపజయాన్ని కూడా కాదు. जो मन ईश्वर के निकट में आपण को अपेक्षा करी प्रभु कटारे समर्पित होय जीवन करंती समान जीवन विजय दिवसिना केवल से मन अपरिचित जीवन काटिबे नहीं నా విశ్వాస జీవితంలో కూడా आम मानकर विश्वास जीवन रे मध्य ఆయన రాబోతున్న రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. आउ से मेघमाले आସୁతువ तांकर आगमन निमित्त हमको अपेक्षा ఆయన करी ఎప్పుడు వస్తాడో నీకు నాకు మనకు తెలియదు, केबे से आगमन करिबे पृथ्वी पर स्वर्गरो हमको जଣା नाही దాన్ని కనిపెట్టుట మన వంతు. आमानकर जीवन रो आशा गुटे जे आमे अपेक्षाकृत जीवन काटबे కనిపెట్టే ఆయన రాక తప్పదు. आमे अपेक्षा कर रहिबा से आसीबार निश्चित सुनित आसीबे కాబట్టి ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటూ చింతపడుతూ ఉండాలి. तेणु तांकर आगमन निमित्त आमने अपेक्षा रही प्रस्तुत मध्य आमे जीवन काटिबाको पड़िबो ఆ కనిపెట్టిన వారు చింతపడిన వారు వారు ఆయనతో వెళ్ళగలుగుతారు. आउ जो माने अपेक्षा करंती प्रभुकर आगमन निमित्त प्रस्तुत मध्य रुहंती प्रभु आसीबा समय से माने तांक संगे जाई परिबे కానీ పెట్టనంటి వారు చింతపడనంటి వారు వెలపలా ఉండి వేదన పొందే అవకాశం వస్తుంది. आउ जो माने अपेक्षा करंती नाही जो माने प्रस्तुत नुहंती से माने पछरे रहि जिबे समान को निमित्त विलाप दंतर खिड़मिड से माने मध्य रहि जिबे అట్టి కృప దేవుడు ప్రభు మనకందరికీ అనుగ్రహించి నడిపించుగాక. এই সমস্ত অনুগ্রহ কৃপা প্রভু আমাকে প্রত্যেক সেই প্রকার হৃদয় মন দিয়ে আশীর্বাদ করুন పేరు పెట్టిన తర్వాత ప్రార్థన చేయండి. আও সেই ছোট শিশু